ఆ ప్రొటెస్ట్ లోపల చేయండి అంటే నిన్నటి వరకు బాగున్నారు, సాయంత్రం వరకు కూడా బాగున్నారు. మొన్న ప్రొటెస్ట్ అయింది, మళ్ళీ నిన్న వచ్చినప్పుడు అందరూ సెటిల్ డౌన్ అయిపోయారు. పిల్లలకి నేర్పించలేరు అనేది అధికారం. మాకు గవర్నమెంట్ నుండి వచ్చే ఫండ్స్ తెలియనివ్వట్లేదు. ఇంకా మాకు ఆ ఫండ్స్ని యూజ్ జరగమ్మా ఒకటే ఇంకా ఉన్నాయా తీసుకురామని చెప్పారట. ఆ మాట మరి ఇంతమంది ఫ్యాకల్టీ మేడం ఎవ్వరికి వెళ్ళలేదు. అట్లీస్ట్ మా వైస్ ప్రిన్సిపల్ మేడం కూడా ఎప్పుడు ఆ రూమ్లోకి వెళ్ళారు సార్. పర్సనల్ రూమ్లో అట్లాంటిది ఏసీటీ మేడం వెళ్ళి కీస్ ఓపెన్ చేసి బ్యాగ్ తీసుకొని వస్తారు. మాకు డౌట్ ఉండదు కదా సార్. మొన్న ఇన్సిడెంట్ జరిగినప్పుడు నిన్న మేము మా అలర్ట్లో మేము ఉండాలి. నిన్న మేము చూసాం సార్. ఒకసారి బ్యాగ్ చూపించండి అంటే నేను చూపించాను. నన్ను అడిగితే మీరెవరు నన్ను అడగడానికి అని అన్నారు. మంచి ఆ బాడీస్ అనేవి కనిపించినాయి సార్. నార్మల్గా లేదు సార్. ఇవి ఇందులో అంటే ప్యాక్ చేసి సార్ ఇట్లా కవర్ చేసి పెట్టారు. ప్రిన్సిపల్ ఇమీడియట్లీ సస్పెండ్ రావాలి మేడం. ప్రిన్సిపల్ మేడం రావాలి సార్. ఏసీటీ మేడం రావాలి. వాళ్ళిద్దరు ఇక్కడ ఉండాలి. మేము మాట్లాడాలి సార్. మేము అంతా చేసి ఒక్కటే అడుగుతున్నాం సార్. మాకు మా ప్రిన్సిపల్ మేడం సస్పెండ్ చేయాలి. ఏసీటీ మేడం నన్ను అడగడానికి సస్పెండ్ మీ మీద కేసు పెడతాను మేడం అన్నారు సార్. ఏసీటీ మేడం సౌమిత్రి మేడం అన్నారు సార్. స్టూడెంట్స్ మీద ఎట్లా కేసు పెడతారు సార్? ఇమీడియట్ గా ప్రిన్సిపల్ మేడం సస్పెండ్ చేయాలి సార్. సౌమిత్రి మేడం మీద యాక్షన్ తీసుకోవాలి సార్. ప్లీజ్ సార్, దండం పెట్టి రిక్వెస్ట్ సార్. సార్ సెక్రటరీ నుంచి ఇమీడియట్ గా మాకు సస్పెన్షన్ లెటర్ రావాలి. అప్పటి వరకు మీ కాలేజ్ కాలేజ్ లోపలికి రాలేదు. హంగర్ స్ట్రైక్ సార్ ఇప్పటి వరకు నార్మల్ గా చేశారు. ఇప్పుడు మాత్రం అదేవిధంగా కేసీ గారు, వాసు గారు అందరూ పెద్దలు అదేవిధంగా మీ సమస్యలు డిమాండ్ చేస్తుంది అవన్నీ మేము పూర్తి చేస్తామని కోరుకుంటూ అందరికీ పిల్లలకు ప్రెస్ సోదరులకు పోలీసు సోదరులకు అందరికీ పేరు నమస్కారం. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. కూడా మరి మాకు 2 రోజులు టైం ఇవ్వాలి. సో కాబట్టి మీరందరూ కూడా రాత్రి ముందరే పెట్టారు. కాబట్టి ఇప్పుడు మీరు లంచ్ చేసుకొని అందరూ కూడా పట్ట బ్రష్ తీసుకొని మనకి ఈ క్లాస్లకు మీరు వెళ్ళండి. మన టీచర్స్ ఉంటారు, వాళ్ళందరూ కూడా కొంచెం చూస్తూ టీచర్స్ అందరూ కూడా మరి మళ్ళీ ఒకసారి చెప్తున్నామ్మా. ఇక్కడ ఆర్సీఓ గారు ఉన్నారు, ఆర్డీఓ గారు ఉన్నారు, మీరు సోషల్ వెల్ఫేర్ మేడం డిప్యూటీ సిఓ గారు శిరీష మేడం ఉన్నారు. అందరం ఉన్నాం. ఇక్కడి నుంచి రిపోర్ట్ పోతేనే ఆమె సస్పెండ్ చేస్తారు, యాక్షన్ తీసుకుంటారు. పైనుంచి రిపోర్ట్ రాదు, కింద నుంచి పోతే యాక్షన్ తీసుకుంటారు. మీరేమంటారు? ప్రిన్సిపల్ సెక్రటరీతో మాట్లాడమంటున్నారు. మేడం వర్షన్ మేడంకు 300 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అది పాసిబిలిటీ కాదు. ఎందుకంటే ఇక్కడ ర్యాంక్ వైజ్ ఉంటుంది. ఇక్కడ మీకు ప్రిన్సిపాల్, తర్వాత ఆర్సీఓ, తర్వాత డిప్యూటీ, ఒక ప్రోటోకాల్, ఒక హైరార్కీ ఉంటుంది. దాన్ని నమ్మాలి మనం. పిల్లలు మీకు తెలియకపోవచ్చు. మిమ్మల్ని పిల్లలుగానే చూస్తున్నాం మేము, మా పిల్లలుగానే చూస్తున్నాం మేము చెప్పినప్పుడు నేను ఒక తల్లిదండ్రులుగా చెప్తున్నాం మేము. ఇక్కడ ఏదో మిమ్మల్ని లోపలికి పంపించడం కోసం కాదు. మీ ఏ డిమాండ్స్ అయితే ఉన్నాయో వాళ్ళు నోట్ చేసుకున్నారు. కలెక్టర్ గారికి రిపోర్ట్ పంపిస్తామంటారు, యాక్షన్ తీసుకోమంటున్నారు. మీరేమంటున్నారు? ప్రిన్సిపాల్ సెక్రటరీతో మాట్లాడించమంటున్నారు. అది సాధ్యం కాదు. తర్వాత మేడం గారు మాట్లాడతారు, ఆర్సీఓ గారు మాట్లాడతారు, కలెక్టర్ గారు మాట్లాడతారు, ఆర్డీఓ గారు మాట్లాడతారు.
దాని మీద యాక్షన్ ఉంటుంది. కానీ ఇప్పుడు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మాట్లాడితేనే మేము విత్డ్రా చేసుకున్నాము కరెక్ట్ కాదు. ఇక్కడ ఆఫీసర్స్ ఉన్నారు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఉన్నారు, వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. వినాలి తల్లి, వినాలమ్మా, ఇక్కడ వినాలమ్మా. అది ఒకసారి మీరు నమ్మాలి. నమ్మకుంటే మేము వచ్చి లాభం ఉండదు కదా. వితిన్ 2-3 డేస్లో ఆమె యాక్షన్ తీసుకుంటారు. మీరు ఏదైతే చూపించారో, ఏదైతే చూసినామో మీ ఆఫీసర్ చూసిరు, కన్సర్న్ ఆఫీసర్ చూసిరు, ఇప్పుడు మీరు రూమ్ ఓపెన్ చేసి చూపించారు, అది నోట్ చేసుకున్నారు, దాని మీద కూడా యాక్షన్ ఉంటుంది. రిపోర్ట్ పంపిస్తామని మేడం చెప్తున్నారు. ఎవరు మాట్లాడో వినకుంటే ఇది పరిష్కారం కాదు. దయచేసి పిల్లలుగా పెద్దలుగా మేము చెప్తున్నాం, పిల్లలుగా మీరు వినాలి. ఓకేనా? ఏదైనా ఉంటే నా నంబర్ నోట్ చేసుకోండి. నేను ఆర్సీఓ గారితో మాట్లాడతా, డిప్యూటీ సీఓ గారితో మాట్లాడతా, నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. ఓకేనా? రాత్రి మీ ఆఫీసర్ ఈవినింగ్ ఆర్డీఓ గారు నేను మీ హాస్టల్కి డిన్నర్కి వస్తున్నాం. డిప్యూటీ సీఓ గారు, లత మేడం అందరం ఈవినింగ్ వస్తాం, డిన్నర్కి వస్తాం. 7 o'clock మళ్ళీ మీకు కలుస్తాం. ఓకేనా? ఎవరు రెస్పాండ్ కావట్లేదు, ఏమైందమ్మా? ఓకేనా? వినిపిస్తలేదా? ఇటు సైడ్ మాట్లాడి వినిపించలేదా? టెన్షన్ మాట్లాడి వినిపించలేదు. ఆర్టీఓ మేడం సడన్గా వస్తారు, నేను కూడా సడన్గా వస్తా. ఓకేనా నాన్న? ఓకేనా? ఓకేనా? మా మాట వినాలి, మమ్మల్ని నమ్మాలి, అంతే. ఇంత పెద్దలో వచ్చిన నమ్మాలి. ఓకేనా? అంటే నాన్న పెద్దలు చెప్పినప్పుడు అది రాసేయండి, ఇది రాసేయండి అనొద్దున్నాను. అది అయిపోతున్నా. ఇంతమంది మీ చిన్న పిల్లలకు మేము చెప్పి అట్లా మాట తప్పం కదా. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. మేడం, ఫ్యాకల్టీ మేడమ్స్ అందరూ పిల్లల్ని లోపల తీసుకెళ్ళాలి, లంచ్ పెట్టేయండి. ఈవినింగ్ ఏదైనా 2-3 days వస్తుంది తల్లి. ఓకేనా? థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ నాన్న. కలెక్టర్ గారు మీటింగ్ ఉంది, ఆల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్స్ తోటి. మేడం లతా మేడం కూడా ఇక్కడే ఉన్నారు, నేను కూడా ఇక్కడే ఉన్నాను. ఇప్పుడు పోవాలి. ఇప్పుడు అక్కడే మేము మొత్తం అంతా సార్కి బ్రీఫింగ్ చేస్తాం.